శ్రావణ శుద్ధ త్రయోదశి రోజున జగద్గురు రేణుకాచార్యుల జయంతి సందర్భంగా శ్రీ మహాత్మా బసవేశ్వర మందిరంలో శ్రీ రేణుకాచార్యుల జయంతి కార్యక్రమాన్ని వీరశైవ లింగాయత్ సమాజం ఘనంగా నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా రేణుకాచార్యుల జయంతి ఉత్సవాలు జరపడం ఆకర్షణీయమని పేర్కొన్నారు. ఆదిగురు రేణుకాచార్యుల ఫోటోను ప్రతి ఒక్కరూ ఇంట్లో ఏర్పరచుకోవాలని కోరారు. श्रीकंठाय नमः ओम शिवप्रियाय नमः ओम उग्राय नमः ओम कपालिनी नमः ओम कामाय नमः दताशोरशोधनाय नमः ओम गंधाधराय नमः ओम ललाटाक्षाय नमः ओम कालकालाय नमः ओम कृपानिधे नमः ओम भीमाय नमः ओम रसहस्ताय नमः ओम मृगपाणि नमः ओम जटाधराय नमः ओम कैलासवासिने नमः ओम गौसिने नमः ओम कटोराय नमः ओम त्रिपुरान्तकाय नमः ओम ऋषंगाय नमः ऋषभरणाय नमः विग्रहाय नमः ओम सामप्रियाय नमः सर्वभायाय नमः त्रैलोक्यये नमः ओम मनीश्वराय नमः सर्वज्ञानपरमात्मने नमः ओम सोमसूर्याग्निलोचनाय नमः विषे नमः ओम यज्ञभायाय नमः ओम सोमाय नमः पंचवक्राय नमः सदाशिवाय नमः विश्वेश्वराय नमः वीरभद्राय नमः ओम गणानादाय नमः ओम गणाधिपति ओम गणाधिपति श्री गुरुभ्यो नमः। ముందుగా ఆది జగద్గురువులు రేణుకాచార్యుల పాదపద్మములకు సాష్టాంగ నమస్కారాలు తెలియజేస్తూ ఈనాడు సదాశివపేట పట్టణం లోపల స్థానిక శ్రీ బసవేశ్వర మందిరం నందు గోధూళి సమయంలో ఆది జగద్గురు అయినటువంటి రేణుకాచార్యుల యొక్క జన్మదినోత్సవం జయంతి ఉత్సవాన్ని ఈ సమాజ పక్షాన నిర్వహించడం ఎంతో సంతోషదాయకమైనటువంటి విషయము. ఎందుకంటే మనకు వీరశైవము ధర్మస్థాపకులు వారు 12వ శతాబ్దంలో మహాత్మా బసవేశ్వరుడు యొక్క ధర్మాన్ని ప్రచారం చేసినటువంటి గొప్ప మహాత్ములు వారు. వారిని స్మరణ చేస్తున్నాం తప్ప అంతకంటే ముందున్నటువంటి రేణుకాచార్యులను మరుస్తున్నాం. ఫోటో దొరకాలంటే సదాశివపేట దొరకకుండే, కర్ణాటకలో బాగా దొరుకుతుండే. ఈ మధ్యలో కొంచెం ప్రతి షాపు పైన బసవేశ్వర ఫోటో దొరుకుతున్నాం, కానీ రేణుకాచార్య ఫోటో దొరుకుతలేదు. పొద్దున్నే ఒక దగ్గర రేణుకాచార్య జయంతి చేయాలని సంకల్పిస్తే ఫోటో ఎక్కడ లేదు. అప్పటిదప్పట్లకి మళ్ళీ ఒక ప్రింట్ తీసుకొచ్చి పెట్టే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు మనందరం సమాజం వాళ్ళు కూడా వివాహ దినోత్సవం కానీ జన్మదినం ఎవరైతే వ్యక్తులు ఉంటున్నాయో మనం బసవేశ్వర ఫోటోలతో పాటు రేణుకాచార్య ఫోటో కూడా మనం వేయగలిగితే ప్రతి ఒక్కరి ఇంట్లో రేణుకాచార్య ఫోటో ఉంటుంది. ప్రతి ఒక్కరి ఇంట్లో ఫోటో ఉన్నప్పుడు తప్పనిసరిగా ఈ పాల్గొన మాసం త్రయోదశి నాడు తప్పనిసరిగా రేణుకాచార్య జయంతి కూడా జరుపుకునేటువంటి గొప్ప అవకాశం ఉంటుంది. కాబట్టి మరొకసారి బసవేశ్వర మందిరం లోపల ఈనాడు ఆ యొక్క ఆది జగద్గురు యొక్క జయంతి కార్యక్రమం నిర్వహించినందుకు మీ అందరిపైన కూడా జగద్గురు పంచాచార్యుల యొక్క సంపూర్ణమైన అనుగ్రహం మీ అందరిపైన ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ నమః పార్వతీపతయే హర హర మహాదేవ. Hi everybody, this is Kiriti Damaraju. Like, share and subscribe to Saira TV.